యాక్చువల్ లైవ్ షో దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో తాజాగా వచ్చిన ఫలితాలు బీజేపీ క్లీన్ స్వీప్ ఒక సంచలనం అయితే ఇవాళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోయే వ్యక్తి కూడా మరొక సంచలనం కాబోతున్నారా? యూపీ సీఎం గా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక ఇతర పార్టీలనే కాదు బీజేపీలో కూడా కొంతమందిని ఆశ్చర్యపరిచినట్టుగా కథనాలు వస్తున్నాయి. ఆయన ఒక మఠాధిపతి, హిందూ అతివాది, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు. అయితే 5 సార్లు ఎంపీగా గెలిచారు. గోరఖ్పూర్ నుంచి 312 మంది శాసనసభ్యుల్లో ఒక్కళ్ళు కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా? ఒక ఎంపీని తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రిని చేస్తున్నారని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఇది లౌకికవాదానికి ఒక పెద్ద దెబ్బ అని కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. వామపక్షాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానీ. ఎందుకు ఇంత వివాదం అవుతుందనేది మాట్లాడదాం. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? సుదీర్ఘమైన ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు తను పతనావస్థకు చేరుకుంటోందా? శస్త్రచికిత్సలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ మరింత పని చేయాలని, కొంతమంది ఇంకా కొత్త నాయకత్వం కావాలని. మరి కొత్త నాయకత్వం అంటే ప్రియాంక గాంధీ నాయక పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారా? ఈ అంశం గురించి మాట్లాడదాం. లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు బి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, సంపాదకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, సీనియర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు. జంధ్యాల రవిశంకర్ గారు, శాసన న్యాయ వ్యవహారాల నిపుణులు, కాంగ్రెస్ నేత. జోలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు. ప్రసాద్ రెడ్డి గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అది ఎంత సంచలనమైందో గత వారంగా అదే సస్పెన్స్ కొనసాగుతోంది. ఒక పేరు వస్తుంది, ఒక పేరు వెళ్తోంది. యోగి ఆదిత్యనాథ్ ఎంపికను ఏ రకంగా చూడాలంటే ఇది దేశానికి ఒక లౌకికవాదానికి పెద్ద దెబ్బ అనే కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి అనుకోవాలి? ఆదిత్యనాథ్ ఎంపిక అవుతారని ఆయన ప్రయారిటీలో లాస్ట్ ఉన్నాడని అనుకున్నాము. కానీ బీజేపీ అధినాయకత్వం ఏంటంటే, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అధినాయకత్వం అని అనుకోవచ్చు, వాళ్ళు ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నారని ఇప్పటి నుంచి చాలా కాలం నుంచి విమర్శిస్తుంది. వాడి నిజం ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా బయటకు వచ్చిందండి. ఏంటంటే ఎన్నికల్లో విజయం సాధించిన కొద్దీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి వాళ్ళ అసలు రూపాన్ని తీసుకొస్తున్నారు. అంటే అది తప్పుడు రూపాన్ని నేను అంటలేదు, వాళ్ళ అసలు రూపం అది. వాళ్ళు అంటే హిందూ స్టేట్, ఇండియాలో హిందూ స్టేట్ ఏర్పడాలి, పాకిస్తాన్లో ఇస్లాం ఇది ఉన్నట్టే ఇక్కడ హిందూ రాష్ట్రం ఉండాలి. అది తప్ప ఒప్ప అనేది అది వేరే చర్చ. మనకి గోద్రా ఇన్సిడెంట్ తర్వాత గుజరాత్లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికలు నిర్వహించినప్పుడు ఎక్కువ ప్రజలు ఇంతకు ముందు కంటే ఎక్కువ సీట్లతోటి బీజేపీ నెగ్గింది. అప్పటి నుంచి వాళ్ళకు ఏంటంటే హిందూ కన్సాలిడేషన్ ద్వారా మనం దేశంలో బాగా బలపడవచ్చు, రాజకీయంగా పుంజుకోవచ్చు అనే విశ్వాసం వచ్చింది. అలాగే మనకి రథయాత్ర, అద్వానీ రథయాత్ర తర్వాత 2 సీట్ల నుంచి 200 పైగా సీట్లకి బీజేపీ రావటం కూడా తెలుసు. అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ విధాన నిర్ణయాలు కానీ, బీజేపీ సిద్ధాంతకర్తలు కానీ వాళ్ళు ఏంటంటే హిందూ కన్సాలిడేషన్ సాధ్యమే అనేది వాళ్ళకి గట్టి నమ్మకం. ఆ నమ్మకం యూపీ ఎన్నికల్లో నిరూపితమైంది. అంటే కులము, ప్రాంతము ఇవన్నిటిని కొట్టేసి ప్రజలు బీజేపీకి పెద్దపీట వేశారు. బీజేపీ రిలీజియస్ కన్సాలిడేషన్ మీద వేశారా, లేకపోతే మోడీ వ్యక్తిత్వాన్ని బట్టి అతని పరిపాలనా దక్షతని చూసేసారా, లేకపోతే అతని ప్రచార పటుత్వాన్ని చూసేసారా అనేది చర్చనీయాంశమైనప్పటికీ మొత్తం మీద హిందూ కన్సాలిడేషన్ జరిగినట్టుగా వాళ్ళు భావించి హిందూ స్ట్రాంగ్ ఎలిమెంట్ ఆదిత్యనాథ్ని సీఎం చేశారు. సీఎం చేసినందుకు మనం మరీ దాన్ని ఇదేదో సెక్యులర్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ భావజాలానికి విరుద్ధంగా ఇది జరిగింది, లేకపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది, ముక్కలు అయిపోతుంది, మైనారిటీలని అణిచివేస్తారు అని అనుకోవసరం లేదండి. వాళ్ళకి వాళ్ళ ఎజెండా ప్రకారం దే కెన్ గివ్ ఏ గుడ్ రూల్. అది మనకేంటంటే చాణక్యుడు అలాంటి వాళ్ళు చర్చించేటప్పుడు కూడా రాజు అధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళు యోగిలాగా ఉండాలనేది ఒక మనకి హిందూ పొలిటికల్ ఫిలాసఫీలో ఒక భాగంగా ఉంది. అంటే అతను తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ ప్రజల్ని సమానంగా భావించాలి. మనకి ఇది వచ్చినప్పుడే మనకి గుజరాత్లో అల్లరి జరిగినప్పుడు మనకి వాజ్పేయి గారు ఒకటి రాజధర్మ పాటించాలి ముఖ్యమంత్రిగా ఎవరున్నా అని ఇండైరెక్ట్ గా మోడీని హెచ్చరించాడండి. అదే రాజధర్మని యోగి అదే ఇది చేస్తే పాటిస్తే మనం దాన్ని అబ్జెక్ట్ చేయాల్సిన ఏదో చాలా ప్రమాదకరమైన పరిణామంగా చూడాల్సిన అవసరం లేదు. యాజ్ థింగ్స్ మూవ్ మనము చెప్పాలి తప్ప ముందే అసలు ఆ డెసిషనే తప్పు, ఇదైతే ప్రమాదంలో హిందూ అతివాద వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమే. కాకపోతే ఒక్కసారిగా ఆయన ముఖ్యమంత్రి పీఠం మీదకి రాగానే ఇదేదో యూపీని లేదా దేశం మొత్తానికి ఒక ప్రమాదకరమైన సంకేతం లాగా ఎందుకు వామపక్షాలు ఫీల్ అవుతున్నాయి? ఇప్పుడు వాళ్ళు నిజమైనటువంటి ఎజెండాని ఇప్పుడు వాళ్ళు ముందుకు తీసుకొస్తా ఉన్నారు.
ముఖ్యంగా ఏంటంటే మతపరంగా తర్వాత కులపరంగా సమీకరణలు చేసి ఆ సెంటిమెంట్ ద్వారా వాళ్ళు ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి తర్వాత ఏంటంటే ఈ దేశము సెక్యులర్ కంట్రీ, ఇది విభిన్న మతాలు కులాలు తర్వాత ఏంటంటే అందరితో కూడినటువంటిది. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ఫూర్తిని కూడా పూర్తిగా దెబ్బతీసేటువంటి విధంగా వాళ్ళ ఎజెండాని ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. యూపీ ఎన్నికల్లో వాళ్ళు అంత పెద్ద మెజార్టీతో గెలవడానికి ఒక 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన నోట్ల రద్దు చేసి తనకు సంబంధించిన వాళ్ళకేమో నోట్లు ఇచ్చి మిగతా వాళ్ళ దగ్గర లేకుండా చేసేటువంటిది, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టినటువంటిది ఒక ప్రయత్నం జరిగింది. రెండోది ఏంటంటే నేను ప్రధానమంత్రిగా ఉన్నాను, కేంద్రంలో మేము ఉన్నాము, యూపీ అభివృద్ధి కావాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలి కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆ రకంగా కూడా ప్రచారం చేయడం అనేది జరిగింది. ఇక మూడోది ఏంటంటే మైనార్టీలకు వ్యతిరేకంగా అనేటువంటి పేరుతోటి ఆ సెంటిమెంట్ని కూడా తీసుకొని ఆ రకంగా కూడా కొన్ని ఓట్లు లాగటం అనేది జరిగింది. ఈ 3-4 అంశాలు ఇవాళ స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఆ 3-4 అంశాలతోటే వాళ్ళు ఎన్నికలు గెలిచారు. గెలిచిన తర్వాత మరీ అవమానకరం ఏంటంటే అంత మెజార్టీతో గెలిచినా కూడా 300 మంది పైన ఉంటే దాంట్లో సమర్థులైనటువంటి వాళ్ళు ఎవరు లేరా ఎమ్మెల్యేస్ గెలిచిన వాళ్ళు ముఖ్యమంత్రిగా తీసుకోవటానికి? ఇవాళ ఆదిత్యనాథ్ ఎంపీగా ఉన్నటువంటి అతన్ని తీసుకొచ్చి పెట్టడం అని అంటే మరింత ఇంకా ఆ రాష్ట్రాన్ని మొత్తం ఎంపీ, డిప్యూటీ సీఎం ఎంపీ, మరొక డిప్యూటీ సీఎం మేయర్ అంటే ఇది ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్ని అవమానపరచడం. వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎవరిని ముఖ్యమంత్రి పెట్టున్నారనేది ఒక అంతర్గత వ్యవహారం అనుకుంటే కనుక ఇది రాష్ట్రానికో దేశానికో ఏ రకంగా ముప్పుగా అంతర్గత వ్యవహారం అయినా కూడా శాసనసభ్యుల నుంచే ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారు, మంత్రులుగా ఎన్నికైతారు, ఉప ముఖ్యమంత్రికి ఎన్నికైతారు. అంతమంది ఎన్నికైనటువంటి వాళ్ళల్లో ఎవరు సమర్థులు లేరు అనేటువంటిది వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే అవమానపరిచినట్టే. సరే, అదొక భాగం వాళ్ళ ఇంటర్నల్ విషయం. రెండోది ఏంటంటే కేవలం వాళ్ళ బలమైనటువంటి ఎజెండాని వాళ్ళు అమలు చేసుకోవటానికి వీళ్ళైతేనే సమర్థులు అని చెప్పేసి వాళ్ళ కోణం నుంచి ఆలోచించి ఆ రకంగా పెట్టడం అనేది జరుగుతుంది. ఇలా దేశంలోని అతిపెద్ద రాష్ట్రం అది. ఇలా దాదాపు ఏంటంటే ఒక సగం దేశం అన్నట్టుగా, యూపీ అంటే ఒక సగం దేశం అన్నట్టుగా భావిస్తారు. కాబట్టి అంత పెద్ద రాష్ట్రంలో తర్వాత ఏంటంటే హిందువులు కానీ ముస్లింలు కానీ పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే అక్కడ మళ్ళీ మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి తర్వాత అక్కడ ప్రజల మధ్య ఐక్యత లేకుండా ఆ రకంగా చేసేటువంటి ప్రమాదం. మళ్ళీ అంశాలన్నీ ఆయన మొదటి నుంచి చాలా గట్టిగా బలపరుస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంటి అంశాలన్నీ కూడా మళ్ళీ బలం పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు, అందరికి అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చక్రం తిప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఎజెండా ప్రకారం వాళ్ళ సలహా ప్రకారంగా ఈయన తీసుకొచ్చి పెట్టారు. తర్వాత మళ్ళా యూపీలో మొత్తం కూడా ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలు పెరిగి తర్వాత లౌకికవాదానికి పెద్ద ప్రమాదం అనేది ఏర్పడుతుంది అనేది అర్థమైతా ఉంది. ప్రజలకు కావాల్సింది ఇప్పుడు ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా కూడా మనుషులు పుట్టే పద్ధతి కానీ చనిపోయే పద్ధతి కానీ జీవించే పద్ధతి కానీ ఒకటే. కాకుండా ఏంటంటే వాళ్ళకు అవసరం ఉన్నటువంటి తిండి ఏంటి, బట్ట ఏంటి, ఉపాధి ఏంటి, చదివేంది, వైద్యం ఏంది, ప్రతి మనిషికి అన్ని అవసరం. ఆపరేషన్ చేయాలి కాబట్టి వదిలేసి ఏంటంటే కేవలం సెంటిమెంట్ పేరుతోటి లేకపోతే దేవుళ్ళ సెంటిమెంట్ పేరుతోటి మతం సెంటిమెంట్ తోటి ఆ రకంగా వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, ప్రజలు మోసగిస్తున్నారు. ఎంతో కాలం ప్రజలు దీన్ని నమ్మరు. ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఆదిత్యనాథ్ అనేది హిందుత్వవాది మాత్రమే కాదు, అభివృద్ధికి మారుపేరని బీజేపీ నాయకులు చెప్తున్నారు. గోరఖ్పూర్ లో 5 సార్లు ఎంపీగా గెలవడమే దీనికి నిదర్శనం కూడా చెప్తున్నారు. కానీ మీరు చాలా సీరియస్ ఇష్యూగా వీరప్ప మొయిలీ గారు చాలా సీరియస్ కామెంట్స్ కూడా చేశారు మరి ఎంపీగా నిన్న ప్రకటించిన వెంటనే. ఇప్పుడు భారతదేశంలో ఇందాక తప్పులేదు, ఎవరినైనా ఎన్నుకోవచ్చు అని అన్నారు. తప్పులేదు. ఎందుకంటే దీంట్లో మనం కనుక సీరియస్గా చూసుకుంటే రాజ్యాంగంలో ఎవరినైనా దారిపోయిన దానైనా కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ముఖ్యమంత్రిని చేయొచ్చు. 6 నెలల లోపల ఆయన ఎలక్ట్ అవ్వాలి. అంతకంటే పెద్ద రూల్ ఏం లేదు. అయితే 403 సీట్లలో 312 సీట్లు ఈ బీజేపీ గెలిచింది. 312 సీట్లలో అంటే మీకు ఎవరు లీడర్లు కాదు, నేను మాత్రమే, నా ద్వారా మాత్రమే మీరు గెలిచారు అని మోడీ గారు నిరూపించడానికి ఇక్కడ అసలు ఇంకెవరు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు, అంతా నేనే అని చెప్పి చూపించుకోవడానికి చేసిన పని. రెండోది ఈ ముగ్గురు కూడా అక్కడ ఎమ్మెల్యేలు కనీసం ఎమ్మెల్యేలు కూడా కాదు. ఇందాక ప్రసాద్ రెడ్డి గారు అంటూ
ఆయన ముఖ్యమంత్రిగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఎన్నుకోవచ్చు. కానీ ఎన్నికైన ముఖ్యమంత్రి మీ రాజ్యాంగ ప్రకారం ఉండాలి అని చెప్పి 3rd షెడ్యూల్ మీద ప్రమాణాలు చేస్తారు. ఎవరు ఓపెన్ గా గత 5 సార్లుగా అంటే 25 సంవత్సరాలుగా అతను ఎంపీ అయ్యాడు. ఈ 25 సంవత్సరాల్లో అతను బీజేపీతో దాదాపు మోర్ దాన్ 15 years విభేదించి ఉన్నాడు, అగ్రనాయకత్వంతో ఇప్పటికీ పూర్తిగా విభేదించి ఉన్నాడు. అతను ఆర్ఎస్ఎస్ వాదం, ఛాందస హిందూ వాదం పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రివేల్ అయినట్టు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ 70 సంవత్సరాల మన భారతదేశంలో దాదాపు 4 ముఖ్యమంత్రులు, కళ్యాణ్ సింగ్, గుప్తా అండ్ రాజ్నాథ్ సింగ్, వీళ్ళ ముగ్గురు తర్వాత ముఖ్యమంత్రి అయిన 4వ ముఖ్యమంత్రి అయిన బీజేపీ ముఖ్యమంత్రి, 21వ ముఖ్యమంత్రి ఫర్ ద ఎంటైర్ స్టేట్. ఇతను ఆ ఛాందసవాదంలో నిన్న కాక మొన్న కూడా ఆయన రామ మందిరం నిర్మిస్తామని ఓ పక్కన, మీరు కావాలంటే ఈ దేశంలో జనగణమన పాడిన వాళ్ళు వెళ్ళిపోండి అని, లేకపోతే ఈ దేశం ఇది ఉంచకపోతే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి ఉత్తరప్రదేశ్ ని భారతదేశాన్ని చాలా క్లియర్ గా చేస్తారు. అంటే ఏంటంటే మిగిలిన కులాలు, మిగిలిన వర్గాల్ని నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడుతున్నారు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే ఇది నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఒక మఠాధిపతి, ఈ మఠాధిపతి బ్రాహ్మణ ఛాదసవాదంతో ఉన్న ఒక మఠాధిపతులను తీసుకొచ్చి కనుక పెడితే దానివల్ల ఎటువంటి ప్రమాదాలు వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ విషయాన్ని కనుక మనం తీసుకుంటే ఇది ఎంతవరకు నడిచే కాపురం కూడా అనుమానమే. ఎందుకంటే ఒక పక్కన మౌర్య అంటే మీకు ఒక బీసీ వర్గానికి సంబంధించిన, మళ్ళీ ఇంకొక శర్మ, ఇంకో బ్రాహ్మణ వర్గాన్ని తీసుకొచ్చి ఇంకో ఏరియా నుంచి, అంటే ఇవి కలిసి పొత్తులు కలిసి నడిచేవి కాదు. తను అడిగాడు కాబట్టి మేము ఇస్తున్నాం అని చెప్పి ఊరికేనే కావాలి. ఎందుకంటే మౌర్య నిన్నదాకా అక్కడ వాళ్ళ బీజేపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి అతన్ని ఏం చేయలేక బీజేపీ ఆ రకంగా చేయాల్సి వచ్చింది. బీజేపీ ఇతన్ని కాకుండా కనుక ఆప్ చేస్తే గెలిపించిన ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు. ఇవాళ కూడా రామ మందిర నిర్మాణమే మా ధ్యేయం అని చెప్పి ఆదిత్యనాథ్ చెప్తున్నాడు. ఒక పక్కన సబ్కా వికాస్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్న మాట్లాడుతున్న మనిషి అసలు ముస్లింలు ఈ దేశంలో నుంచి వెళ్ళిపోమంటున్నాడు, క్రైస్తవుల్ని దేశం నుంచి వెళ్ళిపోమంటున్నాడు. ఇటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుంది అనేది కూడా హిందువుల్ని క్రైస్తవులుగా మార్చేందుకే తెరిసా భారతదేశం వచ్చారు. ఉత్తరప్రదేశ్ ని అలాగే భారతదేశం మొత్తాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే అధ్యాయం. అలాగే షారుఖ్ ఖాన్ కూడా ఆయన ఉగ్రవాది హఫీజ్ సయీద్ భాషలో మాట్లాడుతున్నాం, మేము చూడకపోతే నువ్వు రోడ్డు మీద ఉంటావు అంటే ఒక తీవ్రమైన అతివాద వ్యాఖ్యలు చేసి ఒక వివాదాస్పద నాయకుడు తప్ప ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీకి మరొకరు దొరకలేదా, లేకపోతే స్పష్టమైన సంకేతం దేశానికి ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు ఒకటి సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఒక అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రం నుండి ప్రజలందరినీ ఒకటే విధంగా చూసారు తప్ప అంతకు ముందు ఉండే అజెండాలు వేరు. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆ రాష్ట్రం యొక్క బాగోగులు, ఆ రాష్ట్రంలో ఉండే శాంతి భద్రతలు అయితేనేం ఏవైతేనేం కూడా అన్ని విధాలా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. బీజేపీ పార్టీ ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉండే పరిస్థితులను బట్టి, అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఇతను మంచి అనుభవజ్ఞుడు. దాని నుంచి బీజేపీలో మారిపోయావు కానీ అందరూ రాజశేఖర రెడ్డిలు ఉండరు. అందరినీ కలుపుకుని పెంచుకోవడానికి రాజశేఖర రెడ్డి. మీరు మాట్లాడిన దానికి నేను ఒక్క మాట కూడా అర్థం చెప్పలేదు. ఇప్పుడు ఆ రాష్ట్ర పరిస్థితిని బట్టి ఆ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కూడా ఉంటే ఆ రాష్ట్రం డెవలప్ చేయాలనే ఉద్దేశం ఒకటి. వీళ్ళందరూ కూడా నేను వీళ్ళిద్దరిని అడుగుతున్నాను, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏమన్నా మత కల్లాలు ఎక్కడ ఈ భారతదేశంలో జరిగినాయా? ఇంతకు ముందు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడుండే పరిస్థితికి ఏందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అంతకుముందు నరేంద్ర మోడీ హిందూవాది, మొత్తం ఈ దేశం అంతా కూడా ప్రాబ్లం అవుతుందని, కానీ ఈరోజు కొన్ని విషయాలలో చాలా స్ట్రైట్ గానే చెప్పడం జరుగుతుంది. మనం ఎంతసేపు అని ఈ భారతదేశ ప్రజలకు మనం ఏం చేయడానికి అవకాశం ఉందో అవన్నీ చేయడం జరుగుతుంది. ఈ రోజు చిన్న వ్యాపారస్తులలో కూడా మైనార్టీస్ ఉన్న వాళ్ళకందరికి కూడా స్కీమ్లు పెట్టడం జరిగింది. ఈ రోజు అంటే ఒక హిందూయిజం కాదు, మొత్తం ఈ భారతదేశంలో ఉండే ప్రజలందరూ ఒకటే అని చెప్పి
భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏమి, భారతదేశంలో ఉండేటోళ్ళందరం కూడా మనం ఈ భారతదేశాన్ని గౌరవించాలి, మనం అందరం హిందుస్థాన్గా మనం గౌరవించండి. కానీ 403 సీట్లలో ఒక సీటు కూడా ఒక హిందూ, ఒక ముస్లింకి కానీ ఒక క్రిస్టియన్కి కానీ ఇవ్వని పరిస్థితుల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేశారు. ఆ ధైర్యమే లేకపోతే ఆ మొండి బలమే ఏ నిర్ణయాలన్నా తీసుకోవచ్చు అనే డ్రైవ్ ఇస్తుంది అనుకోవాలా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా? ఇప్పుడు ప్రజల మనోభావాలను గురించి ఇప్పుడు రాజకీయ నాయకులు మేమందరం కూడా రాజకీయ నాయకులుగా ప్రజల యొక్క మనోభావాలు గుర్తించాల్సిందే. మాకు ఏ విధంగా ఓట్లు పడతాయి, ఏ విధంగా ఉంటే మేము ప్రజలంటే దేశ ప్రజలంతా దేశ ప్రజలందరూ కొంతమంది మాత్రం అట్లా మనం ఈ దేశంలో ఉండే ప్రజల యొక్క మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలను వాళ్ళని బట్టి మనం ఏదైతే ప్రజల మనోభావాలు అది ఇంపార్టెంట్. యోగి మెజారిటీ ప్రజల మనోభావాలు అంటే హిందువులు 80% పైగా ఉన్న హిందూ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే బీజేపీ పనిచేస్తుంది. అట్లా దేశంలో ఉండే ప్రజలు ఒక హిందూసే కాదు, ముస్లిమ్స్ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు. మీరు అట్లా అనుకునే పడితే బీజేపీలో మైనార్టీలు లేరనుకుంటున్నారు, మైనార్టీలు కూడా ఉన్నారు కదా, లేదని అనడానికి వీలే లేదు. కొన్ని సార్లు ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రీజెక్ట్ చేయటం అనేది కొంచెం అతే అని అనుకుంటున్నాను. ఆయన ఎలా పరిపాలిస్తాడన్నది మనం ముందు ఇప్పుడే ప్రీజెక్ట్ చేసి ప్రెజుడిస్ అవ్వద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం మోడీ గారు వచ్చినప్పుడు కూడా మనం ఎలాంటి విమర్శలు చేశాము, ఆయనకు అనుభవం లేదన్నారు మొట్టమొదట. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక నుంచి వచ్చాడు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ట్రైనింగ్ అయ్యి వచ్చిన చాలా మంది ముఖ్యమంత్రులు బాగా పరిపాలిస్తున్నారు, అవినీతికి దూరంగా ఉన్నారు. అది చాలా పాజిటివ్ డైమెన్షన్ గా తీసుకోవచ్చు. వాళ్ళు అలాగే సాఫ్ట్ హిందుత్వ వరకు వెళ్తే మనకు ఎవరికి అబ్జెక్షన్ ఉండదండి. హార్డ్ కోర్ హిందుత్వ, హార్డ్ కోర్ వ్యాఖ్యలు అంటే ఎన్నికల్లో విజయం సాధించడానికి చాలా వ్యాఖ్యలు చేస్తారు. అలాగే డిప్యూటీ సీఎంల ఏర్పాటు మీద మన ఈయన మిత్రుడు రవిశంకర్ గారు కొంచెం వ్యాఖ్యానం చేస్తారు. మనం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకున్నాము టు బ్యాలెన్స్ సోషల్ ఇది, అలాగే తెలంగాణలోనే ఏర్పాటు చేసుకున్నాము. అది పెద్ద అందులోని ఇష్యూ ఏమున్నదండి. అలాగే ఈయన బ్రాహ్మణత్వవాదం అనేది అది కూడా ప్రీజెక్ట్ చేయటమే. ఆర్ఎస్ఎస్ వాదం అనండి, ఆర్ఎస్ఎస్ వాదం బ్రాహ్మణత్వవాదం కాదు, కొంచెం దానికి ఇంకా కొంచెం ముందు దానికి విస్తృతి ఉన్నది. కాబట్టి అందుకని బీసీలని మిగిలిన వాళ్ళని కూడా నెగ్లెక్టెడ్ సెక్షన్స్ ని ఆర్గనైజ్ చేసుకోవటము. ఇప్పుడు మోడీ కూడా నెగ్లెక్టెడ్ సెక్షన్స్ వచ్చిన అతనే, మేజర్ డామినెంట్ కమ్యూనిటీస్ వచ్చిన వాళ్ళు కాదు. ఇతను రాజ్పుట్ వంశానికి చెందినవాడు, నిజానికి బ్రాహ్మణ్ కూడా కాదు అతను. అతను ఒక సన్యాసిగా జీవితాన్ని నడుపుతా ఉన్నాడు. కొంచెం ఆయనకి రామ మందిరం కట్టాలనుకుంటే ఆయన కట్టేయలేడు, ఎందుకంటే మనకి ఒక వీఆర్ గవర్న్ బై రూల్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది, ఇది ముందు ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్తే అది ఆయన చేయాల్సి వస్తుంది. రామ మందిరం కట్టాలన్న కోరిక నాకు ఉంది, అద్వానీ గారికి ఉంది, వాజ్పేయి గారికి ఉంది, వాళ్ళు చేయలేకపోయారు. ఈయన చేయగలుగుతారేమో చూద్దాం. మొత్తం మీద కొంత సమయం ఇచ్చి ఆయన పరిపాలనలో అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడితే బెటర్ అనేది వారి ఒపీనియన్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.